గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక వారేవా ఏ మాట, మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, సెమీఫైనల్లో ఆసీస్పై సంచలన విజయం, 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్, జెమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్, సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్ ఫైట్, జట్టు సభ్యులతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సంతోషం. విధంగా ఇక్కడ మహిళల క్రికెట్ జట్టు కూడా మన భారత్ తరపున ఈ విధంగా ఇక్కడ ఫైనల్కు చేరుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఆస్ట్రేలియాపై ఈ విధంగా సెమీఫైనల్లో పోటీపడి విజయం సాధించింది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్లో పోటీ పడుతున్నట్టుగా చూడవచ్చు. ప్రత్యర్థి బలమైన ఆస్ట్రేలియా, లక్ష్యం 339 పరుగులు, పట్టుమని 10 ఓవర్లు కూడా పూర్తి కాకుండానే స్టార్ ఓపెనర్ స్మృతి మందాన, షెఫాలి వర్మ అవుట్ అయ్యారు. అంతే, ఇక మ్యాచ్ పోయిందిలే అనే అభిమానులందరిలోనూ ఓ నిస్పృహ. కానీ ఎవరు ఊహించని విధంగా జెమిమా రోడ్రిగ్స్ 127 నాట్అవుట్ సూపర్ సెంచరీతో మాయా చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89తో కలిసి చెలరేగిన జెమిమా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై భారత్ను గెలిపించి వారేవా అనిపించింది. దీంతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ అదే క్రమంలో మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని పూర్తి చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో కంగారులు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన సెమీస్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338కి ఆల్అవుట్ అయింది. అనంతరం చేజింగ్లో 48.3 ఓవర్లు ఆడిన భారత్ మరో 9 బంతులు మిగిలిండగానే 341/5 చేసి విజయం సాధించింది. కీలక మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్తో చెలరేగిన జెమిమా 2017 వరల్డ్ కప్ సెమీస్లో ఆసీస్పై హర్మన్ ప్రీత్ కౌర్ 171 నాట్అవుట్ ఆడిన ఇన్నింగ్ను గుర్తుకు తెచ్చింది. ఆదివారం ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఈ విధంగా మహిళల జట్టు కూడా క్రికెట్ టీము ఈ విధంగా వీళ్ళు సెంచరీలు చేస్తున్నారు. ఈ విధంగా హర్మన్ ప్రీత్ కెప్టెన్, భారత కెప్టెన్ మహిళల తరఫున ఈ విధంగా హర్మన్ ప్రీత్ ఈమె, అదేవిధంగా ఇంకా జెమిమా అవుటే. ఆల్రెడీ ఓపెనర్లు ఇద్దరు బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారు. అయితే మ్యాచ్ ఓడిపోయి ఇంకేముంది ఓడిపోతాం అనుకున్న వాళ్ళు నిరాశలో ఉండిపోయారు అభిమానులంతా. ఒక్కసారిగా జెమిమా అవుట్ అవ్వకుండా ఈ విధంగా సెంచరీ పూర్తి చేసింది. ఈ విధంగా అదే కెప్టెన్ తో పాటు ఈ విధంగా వీళ్ళిద్దరి ఇద్దరే ఇక్కడ మ్యాచ్లో ఒక సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా వీళ్ళ ద్వారా మ్యాచ్ను గెలిపించుకున్నారు అన్నట్టుగా చూడొచ్చు. వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో ఈ విధంగా ఇక్కడ భారత్ను ఫైనల్కి చేర్చారన్నట్టుగా చూడొచ్చు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో నీట మునిగిన పత్తి పంట, 4,47,824 ఎకరాల్లో పంట నష్టం. మొంతా తుపాను దెబ్బతో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో తీవ్ర నష్టం. 12 జిల్లాల్లోని 179 మండలాల్లో ప్రభావం. నష్టపోయిన రైతులు 2.5 లక్షల మంది పైనే. వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక. సమగ్ర సర్వే తర్వాత పూర్తిస్థాయి నిర్ధారణ. ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించే ఛాన్సు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు 225 కోట్ల నష్టం. అప్రమత్తంగా R&B మంత్రి కోమటిరెడ్డి. విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఈ విధంగా వరంగల్, నల్గొండ జిల్లాల్లో, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఈ విధంగా తీవ్ర పంట నష్టం అయినట్టుగా చూడొచ్చు మొంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల. ఈ విధంగా ఇక్కడ వరంగల్లో ముఖ్యంగా చెరువుకు గండి పడడం వల్ల అక్కడ ఉన్న పంట పొలాలు, ఊర్లన్నీ మునిగిపోయి ముంపుకు గురైనట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పూర్తిగా మొంతా తుఫాను అనేది తెలంగాణలో రైతులను పూర్తిగా నష్టానికి గురి చేసింది అన్నట్టుగా చూడొచ్చు. మొంతా తుపాను రాష్ట్ర రైతాంగం నడ్డి విరిచింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వేలో గుర్తించింది. ఇందులో సగానికి పైగా వరి పంట ఉందని, పత్తి, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, పప్పుధాన్యాలు, ఇతర పంటలకు నష్టం జరిగిందని గుర్తించింది. రాష్ట్రంలో 12 జిల్లాల్లోని 179 మండలాల్లో తుపాను ప్రభావం చూపిందని, 2.53 లక్షల మంది రైతులు పంటలు నష్టపోయారని లెక్క తేల్చింది. ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ రైతులే ఎక్కువ నష్టపోయారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తీవ్రంగా నష్టపోయారు. ఎక్కువగా వరి పంట నష్టం జరిగింది అన్నట్టుగా చూడొచ్చు. పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఈ విధంగా ఇక్కడ వేరుశనగ, పప్పుధాన్యాలు, ఇతర పంటలకు నష్టం జరిగింది. మొత్తం మీద రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నట్టుగా చూడొచ్చు మొంతా తుఫాన్ ద్వారా.
తారవ్వ బువ్వ వరదపాలు డ్రైనేజీలో కొట్టుకుపోయిన 150 క్వింటాల వడ్లు గంపతో ఎత్తిపోసిన రైతు తారవ్వ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఘటన ఆదుకోవాలంటూ కలెక్టర్ కాళ్ళ మీద పడి రోదన రాష్ట్ర వ్యాప్తంగా రైతులది ఇదే పరిస్థితి వరదలకు 5గురి మృతి 3 గల్లంతు 168 గొర్రెలు మృతి ముంపులో వరంగల్ హనుమకొండ మున్నేరు సమీపంలోని ఇళ్లలోకి నీరు విధంగా ఇక్కడ ఉస్నాబాద్ జిల్లాలో విధంగా ఇక్కడ మార్కెట్ యార్డుల్లో ఇక్కడ అమ్ముకోవడానికి వడ్లు అక్కడ ఉంచింది వాళ్ళు వర్షానికి గురై మొత్తం కాలువలో కొట్టుకుపోయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా వాళ్ళు అక్కడ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఘటన ఈ విధంగా ఆదుకోవాలంటూ కలెక్టర్ కాళ్ళ మీద పడింది అన్నట్టుగా ఇక్కడ చిత్రం చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ రైతాంగులు రాష్ట్రంలో అంతటా ఇదే పరిస్థితి ఉంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం ప్రాణ నష్టం జరగవద్దు వర్షాలు వరదలతో జాగ్రత్త 24 గంటలు సమీక్షించాలి కలెక్టర్లు ఎప్పటికప్పుడు మంత్రులకు సమాచారం ఇవ్వాలి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ ఉస్నాబాదుల్లో సీఎం ఏరియల్ సర్వే విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇక్కడ రైతులకు ఏ విధంగా నష్టం జరగకుండా చూడాలి ప్రాణ నష్టం జరగొద్దు వర్షాలు వరదలతో జాగ్రత్త 24 గంటలు సమీక్షించాలన్నట్టుగా ఈ విధంగా కలెక్టర్లతోటి ఈ విధంగా వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారన్నట్టుగా చూడొచ్చు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లతోటి ఈ విధంగా ఎలాంటి సమాచారాన్ని వెంటనే మంత్రులకు చేరవేయాలి ఏ విధంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా వరంగల్ హనుమకొండలో మున్నేర్ ఈ విధంగా ఈరోజు ఏరియల్ సర్వే చేయబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఉస్నాబాద్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేపడతారన్నట్టుగా చూడొచ్చు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం నేడే మధ్యాహ్నం 12:15 ప్రమాణం చేయించనున్న గవర్నర్ వివిధ కేసుల్లో నిందితుడైన అజర్కు మంత్రి పదవ కోడ్ అమల్లో ఉండగా ఇవ్వడం చట్టవిరుద్ధం కిషన్ రెడ్డి సీఈఓకు బీజేపీ నేతల ఫిర్యాదు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నట్టుగా చూడొచ్చు ఈరోజు ఈ విధంగా గవర్నర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ విధంగా ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వబోతుంది అన్నట్టుగా చూడొచ్చు అజారుద్దీన్కు వివిధ కేసుల్లో నిందితుడైన అజర్కు మంత్రి పదవ కోడ్ అమల్లో ఉండగా ఇవ్వడం చట్టవిరుద్ధం కిషన్ రెడ్డి సీఈఓకు బీజేపీ నేతల ఫిర్యాదు ఈ విధంగా వివిధ కేసులు ఉన్నాయంటే అతనికి మంత్రి పదవి ఎందుకు ఇస్తారు ఈ విధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి ఈ విధంగా సీఈఓకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిరంట చూడొచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది రాజ్భవన్లోని దర్బార్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం 12:15 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేశారు అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం లేఖ రాసింది దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోడ్ ఏమైనా అడ్డు వస్తుందా అని ప్రభుత్వ వర్గాలు ఈసీ అధికారులను ఆరా తీసినట్టు తెలిసింది మంత్రివర్గ విస్తరణకు ఉప ఎన్నికల కోడ్ అడ్డురాదని వారు వివరించినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరోవైపు ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్ధమంటూ బీజేపీ నేతలు ఇక్కడ సీఈఓకు ఫిర్యాదు చేశారు ఈ విధంగా ఇక్కడ ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఇక్కడ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాల పనులు దానికి సంబంధించి పూర్తి చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ నివాసంలో ఉండే ప్రభుత్వ కార్యదర్శికి సంబంధించి ఈ విధంగా ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి గాను కావాల్సిన అన్ని పనులను సమకూర్చాల్సిందిగా ఇక్కడ ఏర్పాట్లు చేయవలసిందిగా ఇక్కడ ప్రభుత్వం తరపున ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఈరోజు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నట్టుగా చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఎన్నికలకు కూడా అమల్లో ఉన్న సందర్భంగా ఆ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గాను ఎలాంటి అడ్డంకులైనా ఉంటాయా అని కూడా ఈసీని కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసినట్టుగా చూడొచ్చు ప్రభుత్వం తరపున వాళ్ళు ఎలాంటి అడ్డంకులు ఉండవు అన్నట్టుగా కూడా సమాచారం అందినట్టు చూడొచ్చు ప్రభుత్వానికి ఈ విధంగా బీజేపీ వాళ్ళు మాత్రం ఈ విధంగా ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నందున ఈ విధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడము చెల్లదు అన్నట్టుగా వాళ్ళు సీఈఓకు ఫిర్యాదు చేసినట్టుగా చూడొచ్చు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు అజారుద్దీన్ను క్యాబినెట్లోకి తీసుకొనివ్వకుండా యత్నాలు
ప్రమాణం చేయించకుండా గవర్నర్పై ఒత్తిడి. బీఆర్ఎస్కు లాభం కోసమే దేశానికి కీర్తి తెచ్చిన క్రీడాకారుడు అజారుద్దీన్ను అడ్డుకుంటారా? రాజస్థాన్లో ఓ ఉప ఎన్నికకు ముందు ఏకంగా అభ్యర్థినే మంత్రివర్గంలోకి బీజేపీ తీసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అజారుద్దీన్ను మంత్రిగా తీసుకోవడానికి ఈ విధంగా అడ్డుపడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్లకు లాభం చేకూరుతుందనే బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా అజారుద్దీన్ మంత్రి పదవిని అడ్డుకుంటున్నారు అన్నట్టుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు అన్నట్టుగా ఇక్కడ అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ వాళ్ళు ఓట్లు పొంది విజయం సాధిస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్లో అడ్డుకుంటున్నాయి అన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ రాజధానిగా హైదరాబాద్. సగటున దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే. జాతీయ సగటు లక్షకు 26.6, హైదరాబాద్ సగటు 54. తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ. ఆలస్య వివాహాలు, ఆలస్య ప్రసవాలు, పిల్లలకు ఎక్కువ కాలం పాలు ఇవ్వకపోవడం అధిక బరువు కారణాలు. స్టార్ ఆసుపత్రి ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ వెల్లడి. విధంగా రొమ్ము క్యాన్సర్ రాజధానిగా హైదరాబాద్. ఎక్కువగా హైదరాబాద్లోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈయన స్టార్ ఆసుపత్రి ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ వెల్లడి. ఈ విధంగా హైదరాబాద్ వివిధ రాజధానిలో దేశవ్యాప్తంగా వివిధ టౌన్లను చూసుకుంటే, పట్టణాలను చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే ఈ విధంగా రొమ్ము క్యాన్సర్కు గురవుతున్నారు, వ్యాధి బారిన పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. దానికి సంబంధించి ఈ విధంగా ఆలస్య వివాహాలు, ఆలస్య ప్రసవాలు, పిల్లలకు ఎక్కువ కాలం పాలు ఇవ్వకపోవడం అధిక బరువు కారణాలు అన్నట్టుగా చెప్పుకొస్తారు. అడిషన్స్ పేరుతో పిలిచి బందీలుగా 17 మంది పిల్లలను బంధించిన నిందితుడు. ముంబైలోని పోవైలో ఘటన. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్. కాల్పుల్లో నిందితుడి మృతి. ఈ విధంగా ఆడిషన్స్ పేరుతో పిలిచి ఈ విధంగా సినిమా ప్రకటనలో నటించడానికి గాను పిలిచి ఇక్కడ పిల్లలను పిలిచి 17 మందిని పిలిచి అక్కడ నిర్బంధించిండు. అతన్ని ఇక్కడ ముంబైలోని పోవైలో ఘటన జరిగింది. ముంబైలోని పోవై పట్టణంలో జరిగినట్టుగా చూడవచ్చు. పోలీసుల రెస్క్యూ ఆపరేషన్లో అతన్ని కాల్పులకు మృతి చెందినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కాల్పుల నిందితుడు మృతి చెందారన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్కు అమెరికా స్వస్తి. ఆ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం. వర్క్ పర్మిట్ల దక్షిణాఫ్రికా బూసాన్ ఎయిర్పోర్ట్లో జిన్పింగ్తో ట్రంప్. విధంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు భేటీ అయినట్టు చూడవచ్చు. దక్షిణాఫ్రికా బూఫాన్ ఎయిర్పోర్ట్లో ఇది జరిగింది. వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్కు అమెరికా స్వస్తి. ఆటో రెన్యువల్ చేయబోదన్నట్టుగా. ఆటో రెన్యువల్ అంటే ఆటోమేటిక్గా రెన్యువల్ చేయడానికి పరిమితిని దాన్ని ఎప్పటిదాకా ఉంటే అది అన్ని ఎత్తేస్తున్నట్టుగా చూడవచ్చు. ఆ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం. అమెరికాలో వలస కార్మికుల వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHN ప్రకటించింది. వలస విధానాలను మరింత కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ట్రంప్ యంత్రాంగం ఈ మేరకు నిర్ణయించింది. అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో మెజారిటీ వాటా కలిగిన వేలాది మంది భారతీయ ఉద్యోగులను ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న ఆందోళన. ఈ విధంగా ఎక్కడైతే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులపైన మరొక కఠినంగా నిర్ణయం తీసుకున్నట్టు చూడొచ్చు. ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యేది ఎప్పటికప్పుడు అది ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టుగా ఇక్కడ ట్రంప్ మరొక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఆ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నట్టుగా చూడవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS ప్రకటించింది. వలస విధానాలకు మరింత కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ట్రంప్ యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నట్టుగా చూడవచ్చు. చైనాతో ట్రంప్ రాజీ. సుంకాలు 57% నుంచి 47% తగ్గింపు. ఏడాది పాటు అరుదైన లోహాల సరఫరాకు చైనా ఓకే. అమెరికా నుంచి సోయా ఉత్పత్తుల దిగుమతులకు సమ్మతి. అణు పరీక్షలు మొదలుపెట్టండి. పెంటగాన్కు ట్రంప్ ఆదేశం. ఈ విధంగా చైనాపై ఇప్పటి వరకు ట్రంప్ కొంచెం కఠినంగా వ్యవహరించేవారు. ఈ విధంగా 90% పైన కూడా సుంకాలు వేసుకుంటూ వచ్చిండు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన కాడి నుంచి కూడా ఇప్పుడు వస్తూ చైనాతోటి కొద్దిగా అసంబాలు నెలకొల్పుతున్నాయన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి ఇక్కడ దక్షిణాఫ్రికా బూపాన్ ఎయిర్పోర్ట్లో ట్రంప్ కరచాలనం చేస్తున్నట్టు చూడవచ్చు. అదేవిధంగా చైనాతో ట్రంప్ రాజీ చేసుకున్నట్టుగా కూడా చూడవచ్చు. 57% నుంచి ఇక్కడ 47%కి తగ్గించారు. ఇంకా ఏడాది పాటు అరుదైన లోహాల సరఫరాకు చైనా ఓకే. అమెరికా నుంచి సోయా ఉత్పత్తుల దిగుమతులకు సమ్మతి. అణు పరీక్షలు మొదలుపెట్టండి. పెంటగాన్కు ట్రంప్ ఆదేశం.
53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ 24న ప్రమాణం 2027 ఫిబ్రవరి 9 దాకా పదవిలో జస్టిస్ సూర్యకాంత్ 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ఈ విధంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ 24న ప్రమాణం ఈ విధంగా నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము ఫిబ్రవరి 2027 ఫిబ్రవరి 9 వరకు ఇక్కడ పదవిలో కొనసాగుతారన్నట్టుగా చూడొచ్చు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 23న ప్రస్తుత CJI జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ 53వ CJIగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన దాదాపు 15 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2027 ఫిబ్రవరి 9న జస్టిస్ సూర్యకాంత్ పదవి విరమణ చేస్తారు. భారత రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్ను నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి హర్యానా వాసీ కావడం గమనార్హం. ఈయన హర్యానాకు చెందిన వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 53వ CJI అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. నవంబర్ 23న ఈ విధంగా నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు అధికారికంగా రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పటివరకు ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గవాయ్ జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ పదవి బాధ్యతలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ విధంగా నూతన CJIగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇతన్ని జస్టిస్ సూర్యకాంత్ని సంబంధించి ఈ విధంగా అధికారిక ఉత్తర్వులు విడుదల చేసినట్టుగా చూడొచ్చు రాష్ట్రపతి ముర్ము. మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం, భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు. కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు, బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి. డొల్ల కంపెనీలు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు 400 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ విధంగా ఇక్కడ మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం ఉన్నట్టుగా ఇక్కడ నిఘా వర్గాలు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ చెప్పుకొచ్చినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విధంగా తెలియజేసినట్టు చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ కోట్ల రూపాయల నగదును వాళ్ళు ఎక్కడ దాస్తున్నారని ఎంక్వైరీ దర్యాప్తు చేస్తే ఈ విధంగా దర్యాప్తులో భాగంగా ఈ విధంగా బంగారంలోకి కన్వర్ట్ చేశారన్నట్టుగా బయటపడ్డాయంట. ఈ విధంగా వాటిని ఎక్కడ దాచారనేది ఇంకా మరింత దర్యాప్తు చేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ మావోయిస్ట్ కమిటీ తరపున ఈ విధంగా ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈ విధంగా వాళ్లకు మావోయిస్ట్కి సంబంధించి నిధులు సేకరించడానికి గాను నిధులు కోట్లలో ఉంటే ఆ కోట్ల రూపాయల డబ్బును ఎక్కడ దాచారనేది ఇక్కడ దర్యాప్తు సంస్థ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాట పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల నగదు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉంది, డంపుల సంగతి ఏంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చివేసినట్లు నిఘా వర్గాలు తెలియజేశాయి. ఈ విధంగా ఇక్కడ కోట్ల రూపాయల నగదును కోవిడ్ సమయంలో బంగారంలోకి కన్వర్ట్ చేశారన్నట్టుగా చూడొచ్చు. అదేవిధంగా అక్కడ డొల్ల కంపెనీలు, ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద డిపాజిట్ చేసుకుంటున్నారన్నట్టుగా చూడొచ్చు. మావోయిస్ట్కి సంబంధించిన ఇక్కడ నగదు సేకరించే కమిటీ అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ NIA నేషనల్ దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ సంస్థ ఈ విధంగా వాళ్ళపై దర్యాప్తు చేస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఒక్కొక్కరుగా బయటికి లొంగిపోతున్న సందర్భంగా వాళ్ళు ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళని నగదును ఎక్కడ దాచిపెడుతున్నారో నగదు వివరాలు, ఈ విధంగా ఆయుధాల వివరాలతో పాటు నగదు వివరాలు కూడా పూర్తిగా సమాచారం సేకరించి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకుంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా లొంగిపోతున్న సందర్భంగా బతికున్న వ్యక్తి మార్చురికి తరలింపు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన స్వీపర్ల ద్వారా వెల్లడి. పోలీసుల జోక్యంతో మర్నాడు ఎమర్జెన్సీ వార్డుకు.
ఈ విధంగా ఇక్కడ బతుకున్న వ్యక్తినే ఇక్కడ మార్చురికి తరలించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన స్వీపర్ల ద్వారా వెల్లడి. పోలీసుల జోక్యంతో మర్నాడు ఎమర్జెన్సీ వార్డుకు. ఈ విధంగా స్వీపర్ల ద్వారా ఆయన బయటకు అక్కడ ఎవరైతే మార్చిరిలో స్వీపర్లు ఉంటారో వాళ్ళు చూసి ఇక్కడ బతుకున్న వ్యక్తిని తీసుకొచ్చిరారని మళ్ళీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ఉన్న సిబ్బంది దాని ద్వారా పోలీసుల ఇన్వాల్వ్ తోటి ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఎమర్జెన్సీ వార్డులో చేర్చారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వైద్యుల నిర్లక్ష్యంతో అతన్ని బతుకునే వ్యక్తినే మార్చురికి తరలించిన అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మహబూబాబాద్ అక్కడ వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది అన్నట్టుగా చూడవచ్చు. కూలీలకు 400, విద్యార్థులకు 1000. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దినసరి కూలీలు రోజుకు 400 నుంచి 800 వరకు కూలీ భోజనం. ఓటర్ల వివరాల సేకరణకు ఇంటింటికి విద్యార్థులు. జూబ్లీహిల్స్లోని కృష్ణానగర్లో దోశ వేస్తున్న పొన్నం చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ కూలీలకు 400, విద్యార్థులకు 1000 రూపాయలు ఇచ్చి ప్రచారం చేయిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం తరఫున విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్మికుల అడ్డాలు వెలవెలబోతున్నాయి. ఉదయం 8 గంటలకల్లా కూలీలతో రద్దీగా ఉండే ఆయా ప్రాంతాలు ఇటీవల ఖాళీగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్, రహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్, బోరబండ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో కార్మికుల అడ్డాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటలకే కూలీలంతా అక్కడికి వచ్చి ఉపాధి కోసం నిలబడతారు. ఎవరైనా అటుగా వస్తే పని ఉందా సార్ అంటూ ఈ విధంగా ఉండేవాళ్ళు వాళ్ళని ప్రచారానికి వాడుతున్నారన్నట్టుగా చూడొచ్చు. ఏవైతే అడ్డ మీద కూలీలను కూడా ఇక్కడ పార్టీలన్నీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళని ప్రచారానికి వాడుకుంటున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అడ్డ మీద కూలీలే కనబడతలేరు అన్నట్టుగా కూడా ఇక్కడ చూడొచ్చు. అటు విద్యార్థులకు 1000 రూపాయలు, ఇటు కూలీలకు 400 ఇచ్చి తిప్పుకుంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ ప్రధాన పార్టీలన్నీ కలిసి. ఈ విధంగా జూబ్లీహిల్స్ లోని కృష్ణానగర్లో దోశ వేస్తున్న పొన్నం ప్రభాకర్ చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ విధంగా బీజేపీ అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో మునిగి తేలుతున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నంతో ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ప్లాస్టో 10 లేయర్ ప్లాస్టో గోల్డ్, ఈ ప్లాస్టో వాళ్ళు యాడ్ ఇచ్చినట్టు చూడవచ్చు. ట్యాంక్స్, వాటర్ ట్యాంక్ని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.